హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఇరాన్ పైన అమెరికా అయితే భీకరమైన దాడులు అయితే చేస్తుంది. ఇరాన్లో ఉన్న వాటర్ ప్లాంట్లు అన్నింటినీ కూడా నాశనం చేయడం జరిగింది. సో సడన్గా అంటే యుద్ధం తగ్గుముఖం పట్టింది అనుకున్న టైంలో ఇప్పుడు ఈ స్థాయిలో ఎందుకు దాడులు చేస్తుంది, ఎందుకు యుద్ధం ఇంకా తీవ్రతరంగా మారింది, మరి ఇప్పుడు ఇరాన్ దీనికి ప్రతీకారంగా ఏమన్నా దాడులు చేస్తుందా, మరి అమెరికా ఇప్పటివరకు ఎంతవరకు నష్టం చేసింది, ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది సార్? 100 రోజుల తర్వాత సడన్గా మళ్ళీ మొదటికి వచ్చినట్టు అర్థమవుతుంది. మళ్ళీ యుద్ధం మొదలైంది. ఒక పక్క ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది, ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. మళ్ళీ రెగ్యులర్గా ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేస్తుంది. నిన్న కూడా 20 మందికి పైన లెబనాన్లో చనిపోయారు. మరోపక్క ఒక హెలికాప్టర్ని, అపాచీ హెలికాప్టర్ని కూల్చేసింది ఇరాన్ అని చెప్పి అమెరికా ఇరాన్ మీద దాడులు చేస్తుంది. నిన్న మాత్రమే 49 తోమహాక్ మిసైల్స్ని అమెరికా ఇరాన్ మీద ప్రయోగించింది. సదరన్ ఇరాన్లో మొత్తం 4 ఐలాండ్స్ ఉన్నాయి. ఆ 4 ఐలాండ్స్లో అమెరికా సెంట్కామ్ అంటారు, సెంట్రల్ కమాండ్ ఆధ్వర్యంలో అమెరికా దాడి చేసింది. ముఖ్యంగా జస్క్ అని, సిరిక్ అని, కొషం ఐలాండ్, తర్వాత బందర్ అబ్బాస్, ఈ 4 మీద దాడి చేసింది. ఇందులో సిరిక్ అనే చోట ఇది ఒక బమానీ డిస్టిక్లో ఉన్న వాటర్ ట్యాంకర్స్ అంటే రిజర్వాయర్స్, మన చెరువులు అనుకోవచ్చు, అంటే తాగునీటి చెరువులు, వాటిని మీద బాంబులు వేసింది. దాదాపు ఒక 500 క్యూబిక్ మెట్రిక్ టన్నులు ఒక చెరువు మీద, 2000 క్యూబిక్ మీటర్లు ఉన్న ఇంకొక దాని మీద బాంబులు వేసింది. దీనివల్ల అక్కడ కౌషర్ తక్ అనే ఒక నగరం, తర్వాత చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, వీళ్ళకి నీళ్లు తాగడం అనే దగ్గర ఇంకా లేదా, నీళ్లు లేవు, తాగడానికి నీళ్ళు లేవు. దాదాపు 20,000 మంది ప్రజలకి సడన్గా తాగునీరు అనేది అదృష్టం అయిపోయింది. వాళ్ళకి గ్రౌండ్ వాటర్ లేదు. పైగా అక్కడ 45 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ ఎండలు ఉన్నాయన్నమాట. అటువంటి ఎండలు ఉన్నాయని తెలుసు, ప్రజలకు నీళ్లు ఉండవని తెలుసు, అయినా దారుణంగా వీళ్ళు చేశారు. ఇది నిజానికి యుద్ధ నేరం, వార్ క్రైమ్ అంటారు. ఎందుకంటే ప్రజలకి, సామాన్య ప్రజల జీవితాలని అతలాకుతలం చేసి వాళ్ళ ప్రాపర్టీని నాశనం చేయడం, వాళ్ళ తాగునీటి మీద బాంబులు వేయడం అనేది వార్ క్రైమ్. కాకపోతే అమెరికా వార్ క్రైమ్సే చేస్తూనే వెళ్తుంది. వార్ క్రైమ్స్ దారుణంగా చేస్తున్న మానవ నరమేధం క్రియేట్ చేస్తున్న ఇజ్రాయెల్కి అమెరికానే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఎవడడుగుతాడు వాళ్ళని? వాళ్ళే వార్ క్రైమ్స్ చేస్తుంటే అడిగేవాడు ఎవడు లేడు. ఏ సంస్థలని అవి గౌరవించవు. సో దానివల్ల ఇప్పుడు ఇరాన్ కూడా ఏం చేస్తుందంటే, ఇరాన్ బహ్రెయిన్లో ఉండే అమెరికా 5th ఫ్లీట్ అంటారు, అది ముఖ్యంగా నేవీకి సంబంధించిన బేస్ అనమాట, వాటి మీద అటాక్ చేసింది. అలాగే షేక్ ఇసా ఎయిర్బేస్ బహ్రెయిన్లో ఉంటుంది, దాని మీద అటాక్ చేసింది. అట్లాగే కువైట్లో అలీ అల్ సలీం ఎయిర్బేస్ని అటాక్ చేసింది. తర్వాత జోర్డాన్లో ఉండే అమెరికన్ ఎయిర్బేస్ని కూడా అటాక్ చేసింది. అంటే కువైట్, మన గల్ఫ్ దేశాల్లో ఉండే అమెరికా ఎయిర్బేసెస్, లేకపోతే మిడిల్ ఈస్ట్లో ఉండే అమెరికా ఎయిర్బేసెస్ మీద మొత్తం 24 ఎయిర్బేసెస్ లేకపోతే మిలిటరీ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయన్నమాట. ఒక్క గల్ఫ్ ప్రాంతంలోనే 19 ఉన్నాయి అమెరికావి. వాటి మీద ఇప్పుడు పదే చేస్తుంది ఇరాన్. ఇటు అమెరికా కూడా మళ్ళీ రెండోసారి కూడా దాడి స్టార్ట్ చేసింది. ఆల్రెడీ ట్రంప్ మొదలుపెట్టాడు. ఇదంతా కూడా ఇరాన్కి బుద్ధి చెప్పడానికే, ఇదంతా సెల్ఫ్ డిఫెన్సు, ప్రపోర్షనల్ రెస్పాన్స్ అని కూడా అన్నారు. అంటే ఇరాన్ మాకు ఎంత నష్టం చేసిందో మేము ఇరాన్కి నష్టం చేసాం. ఇరాన్ ఒకవేళ చేస్తుంటే హెలికాప్టర్ని కూల్చింది, మీరు కూడా వాళ్ళ హెలికాప్టర్ని కూల్చాలి. కానీ వాళ్ళ గ్రామాల్లో లేకపోతే స్మాల్ టౌన్స్లో నీళ్లు తాగే ప్రాజెక్టుల మీద వాటిని ధ్వంసం చేసి, వాటి మెకానిజం అంతా కూడా ధ్వంసం చేస్తే వాళ్ళు కట్టుకునే ఇది కూడా లేదు. ఇమ్మీడియట్గా కూడా ఒక ప్రాజెక్టు కట్టాలంటే అంత అయ్యే పని కాదు. సో ఇప్పుడు వాళ్ళు వాటర్ లేకుండా, తాగునీళ్ళు లేకుండా అలమటించే పరిస్థితి అమెరికా క్రియేట్ చేసి సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్తా ఉంటే ఇంతకంటే కామెడీ లేదు, ఇంతకంటే క్రూయల్ జోక్ అనేది ఉండదు. కానీ అమెరికా అదే చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ వార్ మొదలైపోయింది. ఇరాన్ కూడా మళ్ళీ రంగంలో ఎదిగింది, అటాక్ మొదలు పెడుతుంది. అమెరికా పెద్ద ఎత్తున చేస్తుంది, మేము బుద్ధి చెప్తాం ఉంటుంది. మరోవైపు 200 షిప్పుల్ని మేము పంపించాం నిన్న స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో అని ఒక గొప్పలు చెప్పుకున్నాడు ట్రంప్. అదంతా అబద్ధమని ఇరాన్ చెప్పింది. ఒక షిప్ కూడా పోలేదు. మేము కంప్లీట్గా మళ్ళీ క్లోజ్ చేసేస్తున్నాం అన్నారు. ఇప్పటివరకు ఏంటంటే మనం భంగపడో అడుక్కోనో
రిక్వెస్ట్ చేసో డబ్బులు కట్టో మొత్తానికి మనం షిప్పుల్ని కొన్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు అది కూడా అయిపోయింది. అంటే ఇంకా మన దేశంలో సివియర్గా ఇప్పుడు క్రైసిస్ రాబోతుంది. ఎందుకంటే మనకి 40% 40-45% గల్ఫ్ దేశాల నుంచే మనకి ఆయిల్ వస్తుంది. అట్లాగే 60-65% గ్యాస్ అక్కడి నుంచే రావాలి. అది కాకుండా యూరియా ఇతర ఎరువులు అక్కడి నుంచే రావాలి. ఇవన్నీ ఇప్పుడు కంప్లీట్గా ఆగిపోతాయి. ఎందుకంటే ఒక షిప్ కూడా అక్కడి నుంచి రాదు. మరో పక్క ఏంటంటే మనం అమెరికా ఆయిల్ కొనే పరిస్థితులకు వెళ్ళాం. రష్యా కూడా మనకి ఇంతకుముందు $59 ఇస్తామనింది ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్. ఇప్పుడు అది కూడా పెంచేసింది. దాదాపు ఇప్పుడు మనకి $90 ఒక క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ఉంది. సో ఒకప్పుడు మనకి 59-60 వచ్చేది. దాదాపు డబుల్ అయిపోతుంది మనకి. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మన ఇండియన్ ఎకనామీ కూడా దారుణంగా ఇదైపోయే అవకాశం ఉంది. షట్ డౌన్ అయ్యే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం పాకిస్తాన్ చూస్తున్నాం, అక్కడ అల్లర్లను చూస్తున్నాం, ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారు. ఇక్కడ కూడా రేపు అదే జరగచ్చు. ఇప్పుడు ఏంటంటే శాంతియుతంగా కొన్ని వేల మంది మొన్న జంతర్ మంతర్లో కాక్రోచుల పేరుతో చేశారు. రేపొద్దున ఇంకా పెద్ద ఎత్తున కోట్లాది మంది విద్యార్థులు, ఎందుకంటే మన దేశంలో నేను చాలాసార్లు చెప్తున్నాను, 65 కోట్ల మంది 15 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసు ఈ వయసులో 65 కోట్ల మంది ఉన్నారు యూత్ మన దేశంలో. సో ఈ 65 కోట్ల మందిలో 1 కోటి మంది తిరగబడినా కూడా పెద్ద తీవ్రమైన నష్టం జరుగుతుంది. సో వాళ్ళని అణచేసే పేరుతో తీవ్రమైన హత్యాకాండ జరిగే అవకాశం ఇండియాలో లేకపోలేదు. యుద్ధం కానీ ఇలాగ జరిగితే ఇండియా, ఎందుకంటే దీన్ని ఎలా డీల్ చేయాలి, మానవతా దృక్పథంతో మనం ఏం చేయాలనేది మోడీ ప్రభుత్వానికి లేదు. వాళ్ళు ఏంటంటే ఈ క్రైసిస్ను ఉపయోగించుకొని అదానీల్ని అంబానీల్ని ఎలా పెంచాలన్న దృష్టితోనే చూస్తున్నాను. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, దాదాపు 12-13 లక్షల కోట్లు ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు ఇవన్నీ కూడా వాళ్ళకి కట్టబెట్టే కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. సో అందువల్ల దీన్ని ఉపయోగించుకొని ప్రజల్ని మరింత ఎట్లా వేధించాలి అన్న యాంగిల్లే మోడీ ప్రభుత్వంలో కనబడుతుంది తప్ప ప్రజలకి మ్యాక్సిమం ఎలా నొప్పి తగ్గించాలి, ఇట్లా డబ్బున్న వాళ్ళ దగ్గర ఎలా డబ్బులు కలెక్ట్ చేసి ఈ క్రైసిస్ని సాల్వ్ చేయొచ్చు, ఆ వైపుగా వెళ్ళట్లేదు మోడీ ప్రభుత్వం. ప్రజల మీదే భారం పడడం, ప్రజలే త్యాగాలు చేయాలనడం జరుగుతూ ఉంది. ఇది యుద్ధం ఇలాగే జరిగితే మాత్రం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే దేశాల్లో ఇండియా ఒకటి. అంటే మనకి యుద్ధానికి ఏ రకమైన సంబంధం లేకపోయినా మనం అఫెక్ట్ అవుతున్నాం, ప్రపంచం అంతా అఫెక్ట్ అవుతుంది. కానీ ట్రంపు, నెతన్యాహు వీళ్ళిద్దరి వల్ల ప్రపంచం అతలాకుతలంగా మారింది. ఇరాన్ మీద మళ్ళీ యుద్ధం చేస్తే ఇరాన్ చేస్తుంది, గల్ఫ్ కంట్రీస్ మీద ఇరాన్ అటాక్ చేస్తుంది, మళ్ళీ గల్ఫ్ కంట్రీస్లో సంక్షోభం మొదలవుతుంది. ఇది ఏ స్థాయికి వెళ్తుందో తెలియదు. రేపు న్యూక్లియర్ బాంబు వేసినా వేస్తాడు ట్రంప్. ఆ స్థాయికి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. యుద్ధం అయితే ఇప్పుడిప్పుడు ఆగే పరిస్థితి కనబడలేదు. ఎందుకంటే మళ్ళీ పెద్ద స్థాయిలో మొదలైపోయింది. మళ్ళీ ఇప్పుడు మానవ నరమేధం అనేది స్టార్ట్ అవుతుంది. దీనివల్ల మళ్ళీ ప్రపంచం అంతా గందరగోళంలో పడే అవకాశం కనిపిస్తుంది. ఓకే.